హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మేము సాటర్డే ఈవినింగ్ కాబట్టి బయటకు వెళ్తున్నాం. మధ్యలో మాకు ఎవరో మాట్లాడుతున్నారేంటి వెనకాల. ఏరి హాయ్ హాయ్ యార్. ఓకే సార్, మేము ఇప్పుడు దారిలో తంపడికలు కనిపిస్తూ తింటున్నాం. సో స్పెషల్గా ఈరోజు మేము సెలూన్కి వెళ్తున్నాం. మా అత్తమ్మ మా హస్బెండ్ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి, హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. తంపడికాయలు బాగున్నాయి, సో సెలూన్కి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? బీరంగూడలో ఉన్నాం. పటాన్ చెరువుకి దగ్గర ఉంటుంది ఇది మా ఏరియాకి. ఏ సెలూన్కి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్దాం? టోనియన్ గాయ్. మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారో నిజంగా నాకు తెలియదు. మేము ఎక్కువ ఇంట్లో అందరూ టోనియన్ గాయకి వెళ్తారు, కానీ ఇప్పుడు నాకు ఎవరు ప్రమోషన్ ఇస్తే అందరికి వెళ్ళిపోతాను. టోనియన్ గాయ్ పక్కన ఏదో కొత్తగా ఉందంట. టోనియన్ గాయ్ పక్కన కొత్తగా ఏదో ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. ఈ రోజు అంతా వాతావరణం బాగానే ఉంది, వర్షం పడట్లేదు. పాప ఎవరు బాగుంది, ఇప్పటికెళ్ళి తీసుకున్నది. ఎవరు తగ్గుతున్నారు? ముక్కుముక్కలు రెండు పళ్ళు వేసుకుని ముక్కుముక్కలే తిన్నామా నువ్వు? అసలు తింటున్నావా? చాలా బాగుంటుంది. ఏంటది? ఏమో ప్లే గ్రౌండ్ అన్నారు. కొండ పక్కన వస్తుంది ప్లే గ్రౌండ్. అప్పుడు వచ్చా ఇటే కదా. ముందు రోడ్ చూపించాయండి. చాలా బాగుంది. అలా నేను అలాగా బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలని నా కోరిక. ఫ్యాషన్ అలా ఏదైనా ఒక ఏమంటారు, ఏదైనా ఒక బ్రాండ్కి అంబాసిడర్ అవ్వాలని ఆశ. ఎండ్రపాటి మోహన్ గారి ఫ్యామిలీకి అంబాసిడర్ అంబాసిడర్ చాలు లైఫ్కి, చాలు. గ్రౌండ్ అప్పుడు బ్లాగ్లో నేను చూపిద్దాం అనుకున్నాను, సరిగ్గా చూపించలేకపోయాను. చాలా పెద్దగా ఉన్నద్దమ్మా. ఓకే లెట్స్ గో. అయిపోయింది కాపీ రైట్స్. నేను చెప్పానుగా అదొకటి. ఏ డే ఇన్ మై లైఫ్ చేశాను కదా అత్తమ్మ, దానికి ఆ రోజు ఈయన వచ్చిన రోజు కూడా పడిపోయింది సాంగ్స్ వెనకాల నుంచి. ఎంత పడింది? అది ఇంకా కౌంట్ అవ్వదు. కౌంట్ అవుదా? ఒకవేళ నాకు డబ్బులు ఎర్న్ చేసే టైంకి అది కౌంట్ అవ్వదు. క్లిక్ చేసేయాలి. అయ్యో, తీసేసి మళ్ళీ పెట్టమా? తీసేసి మళ్ళీ పెడతాను. ఏం చేస్తానంటే ఆ రెండు కంబైన్ చేస్తాను. ఆ పనసకాయ కూడా అందులో దోసేస్తాను. పనసకాయ కూడా లెంత్ ఎక్కువైంది, తీసేసాను. అది ఇది తీసేసి ఒక దానిలో చేస్తాను. కాపీరైట్ వచ్చింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అంత, మరి కౌంట్ అవుతాయి, వ్యూస్ కౌంట్ అవుతాయి. కానీ తర్వాత ఒకవేళ డబ్బులు వచ్చే టైంకి అవి కౌంట్ అవ్వవు. కాపీరైట్ పడిపోయింది. నేను అప్పటికే అన్నాను మీతో కదా, మీతో అప్పటికే అన్నాను అర్థంతో, ఇది కాపీరైట్ పడుతుంది అర్థము. సాంగ్ వస్తుంది, చికిరి పాట వస్తుంది ఆ రోజు పక్కన.
ఉన్నాయట చూద్దామా? ఎవరికొన్నాయంట ఆఫర్లు? నువ్వు వదిలిగా చెప్పారా? మ్యాక్సా ట్రెండ్సా? ఫ్రెండ్సా మ్యాక్సో మరి గుర్తులేదు నాకు. సీటక్క చెప్పింది నాకు చూడమ్మా చెప్పి మ్యాక్స్. ఏమో మీరు అన్నారు నాతో మ్యాక్స్ అని సీటక్క నేను చెప్పింది. చెప్పింది అయితే కరెక్ట్. నేను ఉన్నాను ఒక సంవత్సరం టైం ఇస్తే కొబ్బరి బొండాలు చూడు. కార్బన్ ఎత్తాలి. పెద్ద ఉన్నాయి. అబ్బా ఎంత ఉన్నాయో. మంచినీడు తాగుతాం. 100 రూపాయలు అంత కాదు. వర్షాలు పడ్డాయంటే దీని ఇంకో వచ్చేది 100కి, లేదంటే 150 బాటిల్. బాటిల్ కాదంట మా బొండమే. అయిపోయి రాసేది నాకు. వామ్మో, చూడు ఇల్లప్పుడే నేను బాటిల్ అని చూసాను అంత ఇల్ కనిపించింది. బాండం బాటిల్ ఎల్ కనిపించింది, ఎల్ ఆకారం కనిపించింది. బండలు ట్రక్కులు. ట్రక్కుల మీద ఉన్నాయి కూరగాయలు. ఇదా డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారా? డ్రాగన్ కూరగాయలు మారుతి. అంటున్నారా? అమ్మ యా. ఇంకేం బావగారు కారా? రికార్డ్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేద్దాం, మనం మాట్లాడుకుని బట్టి ఉంటుంది సరదాగా. అందుకని నన్ను ఎవరు అసలు మా ఇష్టం. మావి కూడా రోజు కాకినాడ వెళ్ళినప్పుడు కాళ్ళు మాట్లాడుతూనే ఉంటుందిగా, మీకు ఎంటర్టైన్మెంట్గా అంటున్నారు. అసలు నేను మాట్లాడతాను, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటాను అంత మన మిగతా అందరే సైలెంట్. ఇష్టం అయ్యారా ఇంకా వాళ్ళు బుర్ర తిని వెళ్తుంది. ఎగ్జామ్ సైలెంట్. ఇక్కడికి వచ్చి తీసుకుంటావా కూరగాయలు? ఎంతకి కేపిఎన్ ఫ్రెష్ అంట. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయా. మీరు వెళ్తారు చూసారు, ఫస్ట్లో వెళ్ళేవాళ్ళం అమ్మా కల్వరి చర్చ్ దగ్గర. ఏంటది? విజేత. విజేతనా? అనుకుంటా. అది ప్యూరో న్యాచురల్. ప్యూర్ న్యాచురల్ కాదు. అదే కదా విజేత. ఇదే కదా. మరి ఏంటది? దాంట్లో ఇంకో కూరగాయల షాప్ ఏంట్రా? పొలిమేరస్. అక్కడే బాగుంటుంది అత్తమ్మ. పొలిమేరలోనే బాగుంటాయి. నేను హాస్టల్ కూడా ఫ్రూట్స్ అక్కడ తీసుకునేదాన్ని. ముక్కలు కోసి ఇస్తారు అత్తమ్మ, 20 రూపాయలు. పుచ్చుకి 20 రూపాయలు, బొబ్బస్కి 20 రూపాయలు తీసుకునేదాన్ని. హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ పెట్టడానికి క్లియరెంట్ ఉంది. మధ్యలో పెడతారేమో. మధ్యలో మొత్తం తవ్వేశాడు. మొత్తం ప్రమోషన్ అడుగుదామా? అంత టైట్ ఉంది. మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది.
తెచ్చుకున్నాం, సామాన్లు తెచ్చుకున్నాం అమ్మ. మళ్ళీ వెజ్ తెచ్చుకున్నావే? అక్కడ వేస్తాం చిన్న, బయట తిండి అయితే మాత్రం వెజ్జేనా? నాన్ వెజ్ నాన్ వెజ్ నచ్చదా? పిల్లకి భారంగా ఉంది మా అమ్మతో. పెరి పెరి నార్మల్ స్మైల్స్. పెరి పెరి ఉంది. అచ్చి బాబాయ్ అద్భుతంగా ఉంది. ఇలాంటిది నేను ఎక్కడ తినలేదు. అలా స్నాక్స్ తింటూ కార్డ్స్ ఆడుకుని మా వీకెండ్ని స్పెండ్ చేసాం. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.